రైట్ కృష్ణమోహన్ మొత్తానికి పాకిస్తాన్ భయపడింది. భారత్ను భయపెట్టాలి అని చూసిన పాకిస్తాన్ భయపడింది. కిరాణా హిల్స్లో మనం వేసిన మిసైల్ పడిందేమోనని పాకిస్తాన్ భయపడింది. అందుకే ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకుని కాల్పుల విరమణ దిశగా పావులు కదిపింది. మన భారత మాత కాళ్ళు కూడా పట్టుకుంది. అయితే మన టార్గెట్ కిరాణా హిల్స్ కాదు అని మన ఆర్మీ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎయిర్ మార్షల్ చీఫ్ ఏకే భర్తీ చాలా స్పష్టంగా చెప్పారు. మన టార్గెట్ కిరాణా హిల్స్ కాదు. సరిగ్గా కిరాణా హిల్స్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ వాళ్ళ ఎయిర్ బేస్ని చాలా వరకు ఎయిర్ బేస్ని మనం నాశనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎయిర్ బేస్ల దగ్గర నుంచే ఎయిర్ క్రాఫ్ట్స్ని టేక్ ఆఫ్ చేసి భారత్ పైకి యుద్ధానికి రావడానికి ప్రయత్నం చేస్తుంటుంటారు. కాబట్టి వాళ్ళ ఎయిర్ బేస్ని నాశనం చేశాం. వాళ్ళ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి మన మిసైల్ దాడి చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ రాడార్లు పసిగట్టలేకపోయాయి. వాళ్ళ యాంటీ డిఫెన్స్ వ్యవస్థ కూడా దాన్ని ఆపలేకపోయింది. యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ కూడా దాన్ని ఆపలేకపోయింది. సరిగ్గా పాకిస్తాన్ ఎందుకు కలవరపాటుకు గురైంది అంటే ఒక్క వెంట్రుక వాసలో మొత్తం పాకిస్తాన్ ఆఖరి ఊపిరి ఆగిపోయే ప్రమాదం నుంచి బయటపడింది. కిరాణా హిల్స్లో ఏమైనా ఉండనివ్వండి, మాకు సంబంధం లేదు. మా టార్గెట్ అంతా కూడా సర్గోదా ఎయిర్ బేస్ అని మన ఎయిర్ మార్షల్ చీఫ్ ఏకే భర్తీ చెప్తున్నారు. కానీ కిరాణా హిల్స్లో పాకిస్తాన్ అణుబాంబులను దాచింది. మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, మేము భారత్పై వేసేస్తాం. భారత్ యుద్ధానికి వస్తే ఏమని చెప్పింది? మేము శాంతిని కోరుకుంటున్నామని చెప్పలేదు. భారత్ యుద్ధానికి వస్తే మేము మా సంప్రదాయ అణుబాంబులు వాడేస్తామని చెప్పింది. భారత్పై మేము అణుబాంబులు వేయడానికి ఏ మాత్రం వెనుకాడం అని చెప్పింది. కానీ మనం వేసిన ఒక్క మిసైల్తో సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో, మీరు మ్యాప్ పెట్టుకుని చూడండి, కిరాణా హిల్స్ అని పెట్టండి, ఆ తర్వాత సర్గోదా ఎయిర్ బేస్ అని కొట్టండి, సరిగ్గా మీరు పెట్టి కొలిస్తే 10 కిలోమీటర్లు 9.4 కిలోమీటర్ల దూరం ఉంది. 9.4 కిలోమీటర్ల దూరం మిసైల్కి అంటే సరిగ్గా అది వెంట్రుక వాసిలో పాకిస్తాన్ ఈరోజు బతికి బట్ట కట్టగలిగింది. అది కూడా భారతదేశం చేసిన మానవతా దృక్పథంతో. నిజంగా కొట్టాలి అని అనుకుంటే అది మనకి పెద్ద కష్టమేం కాదు. మన టార్గెట్ అది కాదు అని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్తున్నారు, మన ప్రభుత్వాలు చెప్తున్నాయి. నిజంగా కొట్టాలి అనుకుంటే మన టార్గెట్ అది కాదు. కానీ ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రజల్ని, మీరు కామెంట్ చేయండి. నిజంగా పాకిస్తానే కనుక టార్గెట్ చేయాలని అనుకుంటే మళ్ళీ పాకిస్తాన్ ఆలోచించి ఉండుండేదా? ఒకవేళ ఇలాంటి అనుస్థావరమే ఉంది అని అనుకుంటుంటే పాకిస్తాన్ ఈ పాటి ఏం చేసి ఉండేదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందుకే భారత జాతి ప్రతి అణువులోనూ మనకి ధర్మం కనిపిస్తూ ఉంటుంది, మానవత్వం కనిపిస్తూ ఉంటుంది. మన భారత జాతి అణువులోనూ కూడా మనకి మానవత్వం కనిపిస్తుంటుంది. ఆ మానవత్వంతోనే ఇప్పటికీ పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. లేదు అంటే ఆ రోజు సర్గోదా ఎయిర్ బేస్పై దాడి జరిగిన రోజే పాకిస్తాన్ ఆఖరి ఊపిరి ఆగిపోయి ఉండేది. కానీ అదే పాకిస్తాన్ ఏమందో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మా నీళ్లు ఆపేస్తే మేము అణుయుద్ధం చేస్తాం, నీళ్లు ఆపేస్తే భారతదేశ రక్తాన్ని కలజూస్తాం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూసిన కారుకూతలను ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ఇచ్చిన మానవత మరోసారి మనం పాకిస్తాన్కి ప్రాణభిక్ష పెట్టాం. మనం పెట్టిన ప్రాణభిక్షతో ఈరోజు పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంటూ ఉంది. ఆ రోజు వెంట్రుక వాసి కొంచెం అటు ఇటు అయ్యి ఉన్నట్లయితే పాకిస్తాన్ ఆఖరి ఊపిరి ఈ పాటికి గాల్లో కలిసిపోయి ఉండేది. పాకిస్తాన్ ఉగ్రవాదులు 9 ఉగ్రవాద స్థావరాలపై మనం చేసిన దాడులతో చాలామంది 100 మంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఊపిరి గాల్లో ఎలా కలిసిపోయిందో మొత్తం పాకిస్తాన్ భూభాగం ఊపిరి గాల్లో కలిసిపోయి ఉండేది. కానీ మనం ఒక నీతికి నియమానికి కట్టుబడి ఉన్నాం. భారతదేశం ఏ దేశం పైన తొలుత అణుయుద్ధాన్ని చేయదు, తొలుత అణుబాంబుని వాడదు అని మనం అన్నాం. అందుకే మనం పాకిస్తాన్పై స్టార్ట్ చేసిన ఈ ఆపరేషన్ సింధూర్లో ఎక్కడ మనం యుద్ధం గురించి కానీ అణుబాంబు గురించి కానీ మాట్లాడలేదు. కానీ ఈ పాకిస్తాన్ మాత్రం అణుబాంబు వేస్తామని అనింది. మనం ప్రయోగించిన ఒక్క మిసైల్తో పాకిస్తాన్ అణుస్థావరం వణికింది, వాళ్ళకి వణకటం మొదలుపెట్టింది. అందుకే వాళ్ళు ఒక్కసారిగా సర్గోదా ఎయిర్ బేస్ పైన ఎప్పుడైతే మన బాంబు పడిందో వాళ్ళలో ఉన్న భయం ఏంటో తెలుసా? పాకిస్తాన్ ప్రధాని దగ్గర నుంచి. అందుకే మీకు అర్థమైంది కదా, ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. పాకిస్తాన్ ప్రధానిని బంకర్లోకి తీసుకుని వెళ్ళిపోయారు అనే వార్తను RTV కూడా చెప్పింది కదా, గుర్తుంది కదా. ఎందుకు తీసుకువెళ్ళిపోయారు అంటే ఎప్పుడైతే సర్గోదా మీద దాడి జరిగిందో ఒకవేళ లీక్ అయిపోయింది, మొత్తం అణుబాంబుల రేడియో ధార్మికత లీక్ అయిపోతే మొత్తం అందరూ చనిపోతారు. కాబట్టి ప్రజలను గాలికి వదిలేద్దాం, పాలకులము
ఆర్మీని గాలి పీల్చుకుందాం అనేటటువంటి ఒక సంకుచిత దృక్పథంతో వాళ్ళ పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలతో కాపాడటానికి బంకర్లో దాచారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వెళ్ళి చూస్తూ లేదు దానిపైన కాదు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పైన దాడి జరిగింది, కిరాణా అనుస్థావరం పైన కాదు అన్నప్పుడు మెల్లగా కలుగులో దాగిన ఎలకల్లా బయటకు వచ్చారు. అందుకే అమెరికా దగ్గరికి వెళ్ళి త్రిట్లో మేము బతికేసాం, భారత ప్రసాదించినటువంటి ప్రాణభిక్షతో మేము బతికేసాం, కానీ ఇప్పటికీ మాకు డౌట్ ఉంది కిరాణాలో ఏమన్నా లీక్ అవుతుందేమోనని. ఎందుకంటే మన మిసైల్ వెళ్ళి పడ్డప్పుడు ఒక్కసారిగా భూకంపం వచ్చేట్టు వణికేసరికి ఆ కిరాణా స్థావరం అంతా కొండలతో ఉంటుంది. ఎక్కడైనా లీక్ అవుతుందేమో, అనుధార్మికత లీక్ అవుతుందేమో, లోపల ఏదైనా పేలుడు సంభవించిందో, లీకేజ్ సంభవించిందో, ఇక అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి అని పరుగున వెళ్ళి అమెరికా దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి మధ్యలో ట్రంప్ గారు వచ్చి దూరారు. ట్రంప్ గారు వచ్చి శాంతి అంటూ మాట్లాడాడు. ఒక్క వెంట్రుక వాసులోనే మనం పాకిస్తాన్కి ప్రాణభిక్షను పెట్టాం. కొంచెం అటు ఇటు అయ్యి ఉన్నట్లయితే పాకిస్తాన్ ఈ పాటికి గాల్లో కలిసిపోయేది, పాకిస్తాన్ ఆఖరి ఊపిరి ఆగిపోయేది. అందుకే మన ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు, కిరాణా హిల్స్లో ఏమైనా ఉండనివ్వండి మాకు సంబంధం లేదు అని మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భర్తీ చెప్తున్నారు. మా టార్గెట్ కిరాణా హిల్స్ కాదు, మా టార్గెట్ సర్గోదా ఎయిర్ బేస్ మాత్రమే అని చెప్తున్నారు. అది మీరు చూస్తున్నారు కదా ఆర్టీవీ స్క్రీన్ పైన, అదే సర్గోదా ఎయిర్ బేస్. దాడికి ముందు దాడి తర్వాత మనం ఆ దృశ్యాలను రిలీజ్ చేసాం. సరిగ్గా దానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కిరాణా హిల్స్. అక్కడే పాకిస్తాన్ అనుస్థావరాలను దాచింది. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఏకే భర్తీ ఏమన్నారో, ఆ తర్వాత మోదీ కూడా ఈ అణు దాడి గురించి ఏమన్నారో, అణ్వాయుధాల గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. Philip here from the print. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility. And there is a lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है. पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा. हम अपने तरीके से, अपनी शर्तों पर जवाब देकर रहेंगे. हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा. तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं